మనతో పాటు జనసేన అడ్వకేట్ జనసేన లీగల్ సెల్ జడ్డు దుర్గా ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు అండ్ పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మోహన్ గారు నమస్తే. నమస్తమా, మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ గారు, గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాలు ప్రజలకు చెప్పాలి. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం అనేది పట్టదు, అభివృద్ధి అంటే గిట్టదు అని అంటున్నారు. సరే, బాబు ఏమో మరి మీరు ఇదంతా చేసేదంతా కూడా ప్రజల్లోకి ఇంకా గట్టిగా తీసుకువెళ్లాలని ఒకవైపు పోరాడుతుంటే కూటమి ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చెయ్యట్లేదు అనే విషయాల్ని కూడా మీరు ప్రజల్లోకి కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని మీ ప్రయత్నం ఒకవైపు. సో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను కూడా వివరిస్తున్నారు. ఇంతకీ ప్రజలు అసలు ఎవరిని నమ్ముతారు, మిమ్మల్నా లేకపోతే వాళ్ళనా? 45 సంవత్సరాల అనుభవం, 15 సంవత్సరాలు ప్రతిపక్షము, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలు నమ్మలేదు. కాబట్టి ప్రతి ఎన్నికకు ఏదో ఒక పార్టీని తగిలించుకొని ముందుకు వెళుతున్నారు తప్ప సింగిల్ గా ఇప్పుడు వెళ్ళాలనే ఆలోచన లేదంటే దీన్ని బట్టి ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరు నమ్మలేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నమ్మారు కదా, ఈసారి నమ్మే కదా వాళ్ళని గెలిపించారు. ఆయన ఎవరితో పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన నమ్మారు కదా ప్రజలు. సింగిల్ గా ఆయన నమ్మరని ఆయనకు తెలిసి ఆయనంతటా ఆయనే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఢిల్లీకి పంపించి ఢిల్లీలో వీళ్ళ వదిన గారు అయినటువంటి పురంధేశ్వరి గారితో మాట్లాడుకొని వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో చర్చలు జరిపి అక్కడ మాట్లాడుకొని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం. ఒక్క పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం మనతో కాదు అంటే ఏంటమ్మా అర్థం? 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి పురవృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకోవడం చేత కాదు అని వాళ్ళే చెప్పుకున్నప్పుడు దీన్ని బట్టి అర్థం కదా ఎవరిని ప్రజలు నమ్ముతున్నారు, ఎవరు ప్రజలు నమ్మకం కల్పించుకున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరని తెలిసి ఆయన ప్రతిసారి ఏదో ఒక జిమ్మికి చేసుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఓటేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ విధమైనటువంటి దారులు ఎత్తుకొని ముందుకు పోతున్నారు. ఈ 3 పార్టీలు కలిసినా కూడా గెలవని పరిస్థితి ఉన్నప్పుడే కదా వాళ్ళు ఈవీఎంలు టైమింగ్లు మార్చుకోవడం, రాత్రి 10 గంటల నుండి స్టార్ట్ చేసి ఉదయం మళ్ళీ 11 గంటల వరకు ఎన్నికలు జరిపి ఇవన్నీ జరిపినారు కాబట్టి ఎన్నికల్లో గెలిచినారు తప్ప వాళ్ళని చూసి ఓటేసి వాళ్ళని చూసి గెలిపిస్తారనే ఆలోచన ఎక్కడ ప్రజల్లో లేదమ్మా. నోరు కొట్టుకుంటున్నారు ప్రజలు. మా కర్మ కానీ మేము ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పడకుండా ఎనకమన్నా మరి ఎట్లమన్నా మాకు తెలియదు, సమయం రామా మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచన వాళ్ళు తీసుకొచ్చినటువంటి సందర్భం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వెళ్తున్నప్పుడు జనం ఏ విధంగా వస్తున్నారని దాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకుంటూ ఇప్పుడు సోదరుడు ఏదో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినారు. జస్ట్ ఒక 5 నిమిషాలు నాకు అవకాశం ఏమా. 15,000 సచివాలయాలమ్మా, 2 సంవత్సరాలు కరువు, అధికారంలోకి వచ్చిన కొత్త సంవత్సరం స్టార్ట్ అయితే 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా. ఈ కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉండడమే కాకుండా కొన్ని రాష్ట్రాలు చేతులు ఎత్తేసినాయి. కరోనా మా వల్ల కాదు, మేము చేయలేము, చనిపోయిన వాళ్ళు కావాలంటే గుంతలు వేసి పూర్తి చేయండి అని చెప్పి పూర్తి చేతులు ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నానని చెప్పి 2,20,000 మందిని వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళ సేవలు ఇచ్చినటువంటి కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు అందించినటువంటి ఏకైక మనగాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా నరేంద్ర మోడీ గారే మేము పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా మీలాగా చేసినటువంటి చరిత్ర లేదు అని నరేంద్ర మోడీ గారు కితాబ్ ఇచ్చారమ్మా. అప్పుడు ఉన్నటువంటి ఉప ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారు కితాబ్ ఇచ్చారమ్మా. అంతకన్నా ఇంకేం కావాలమ్మా ఘనకార్యం చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 సచివాలయాలు, 15,000 వార్డు క్లినిక్లు, 11,000 ఈ రైతు భరోసా కేంద్రాలు, 17 మెడికల్ కాలేజీలు, 45,000 ప్రభుత్వ స్కూళ్ళు ఆధునీకరణ, 45,000 స్కూళ్లను ఆధునీకరణ. అంటే గతంలో నాడు నేడు ఉన్నదాన్ని తీసుకొని ఆడ పాడైనటువంటి స్కూళ్ళన్నింటినీ రిపేర్ చేసి అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం కల్పించిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లా గవర్నమెంట్ స్కూల్లా, ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లోని కితాబు వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చినటువంటి చరిత్ర. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైతే చెప్తున్నారు చేపలకు సంబంధించి, చేపల వేటకు సంబంధించి, చేపల ఫిషింగ్ హార్బర్స్ కు సంబంధించి వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి సాయం చేస్తున్నారని మా సోదరుడు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఏప్రిల్ 14 నుండి జూన్ 15 వరకు మత్స్యకారులు వాళ్ళ సముద్రం వేటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు వాళ్ళ ఖాతాల్లో 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేసే కార్యక్రమంతో పాటు వేట నిషేధించిన మత్స్యకారుల కుటుంబాలకు 4,000 రూపాయలను అవి సరిపోతాయా మోహన్ గారు? ఆర్థిక సాయం మోహన్ గారు, ఓకే, చరిత్ర కూడా. ఓకే మీరు డబ్బు పెరిగిన ఖర్చులకు కూడా సరిపోవడం లేదు అని చెప్పి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి 4,000 ఎంతో 10,000 ఎంతో ఆర్థిక సహాయం అందించారు. అవి ఏ మేరకు సరిపోతాయి? ఎంతవరకు సరిపోతాయని మీరు ఇచ్చారు? మీరు చెయ్యలేదు అని కాదు, చేశారు. చెయ్యలేదు అన్న విమర్శలు కూడా మీరు ఎదుర్కొన్నారు కదా, మరి ఏ మేరకు సరిపోవు? మేము ఇచ్చినప్పుడు సరిపోవు. వాళ్ళు 15 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ఏమాత్రం సదుపాయాలు చేయకుండా 4,000, 3,000, 2,000 ఇచ్చుకుంటా పోయి కవర్ చేసిండేది సరిపోతుంది. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్లు 75 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాత ఎవరైనా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉంటే వాళ్ళకు పెన్షన్ కొత్తది కావాలంటే ఆ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోతే పెన్షన్ ఇస్తామన్నటువంటి సందర్భం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగితే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలనే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆయన చూసిన తర్వాత వీళ్ళేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అప్పుడు ఇల్లు పెంచుకుంటే వచ్చే కార్యక్రమాన్ని చేసినారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఇల్లు కట్టియాలని కానీ, రైతుకు కనీసం పాసుబుక్ ఇవ్వాలని కానీ, రైతుకు బ్యాంకు లోన్ ఇవ్వాలని కానీ, రైతుకు ఏ ఒక్క సదుపాయం చేయాలన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి నుండి వీళ్ళ వరకు వస్తే ఈయన ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు మేమేదో చేసినామని రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే అప్పుడు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం కోల్పోతాను, అధికారం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తానని చెప్పి 9 గంటలు కూడా పరిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఒక విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు రైతులు ఒక్క అక్రమ కనెక్షన్ తీసుకున్నారని చెప్పి రైతుల మీద కేసులు పెట్టించి ఆ కేసులకు ఆ రైతు దొరకకపోతే రైతుల భార్య అనంతపురం జిల్లా కూడేరు మండలంలో పోలీస్ స్టేషన్ లో పెట్టించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారు, రాష్ట్ర ప్రజల్లో వస్తారు అని చెప్తే ఎవరన్నా నమ్ముతారమ్మా? దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది కదా వీళ్ళ చరిత్రను చూసే. ఈయన మంచి కార్యక్రమాలు చేస్తారని ఎవరు అనుకోలే. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు అని రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి. వాళ్ళ కుటుంబాన్ని పోషణ ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉంది. 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించయ్యా చంద్రబాబు నాయుడు గారు అని రాజశేఖర రెడ్డి గారు అడిగితే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే రైతులు క్యూ కట్టుకొని చనిపోతారని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడమ్మా వీళ్లకు వాళ్ళకు నక్కకు నాగలకు అనుకున్నంత పోలిక పెట్టుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి అమ్మఒడి తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకుంటున్నారా? అవి కంటిన్యూ చేస్తారా? 100% వాళ్ళ పథకాలు వచ్చి మా పథకాలు అని చెప్పుకుంటున్నారు కదా. ఈ రోజు ఆయన చేసినటువంటి పథకాలు తీసుకొచ్చి మన తండ్రి కొడుకు ఇద్దరు స్కూల్కి వెళ్ళి మేము అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది పవన్ లోకేష్ గారి మైండ్ లో వచ్చిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా వాటిని తీసుకొచ్చి వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మంచి పేరు వచ్చే కార్యక్రమాలు తీసి పక్కన పెడుతున్నారు. ఆరోగ్యశ్రీని తీసిపోయి ఈ రోజు అటకెక్కించినారు. ఆరోగ్యశ్రీ ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చే పలికే పరిస్థితి లేదు. 108 ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 108 తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది వచ్చినా హాస్పిటల్ పోవాల్సి వచ్చినా 108 కు ఫోన్ కొడితే ఒక్కుయ్యి అని వచ్చి హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి అప్పుడు ఉండేది. ఈ రోజు హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు, ఆ వెహికల్ తిరిగే పరిస్థితి లేదు, వాటికి డీజిల్ కూడా సప్లై చేయలేని పరిస్థితిలో మూలపడేసిన తల్లి. రాష్ట్రంలో వీళ్ళు ఎందుకు చేస్తారు? వీళ్ళెప్పుడు చేయాలా? వీళ్ళెప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేస్తున్నారు తప్ప పూర్తి చేయలేదు. మళ్ళీ వస్తాను తిరుపతి గారు. నమస్తే అండి తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. తిరుపతిరావు గారు, ఓటు మాదే సీటు మాదే అంటున్నారు. కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి